హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి. అయితే ఈ మహానగరంలోని రోడ్లపై ప్రయాణించాలంటే మాత్రం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ గుంతల కారణంగా వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు ఈ ప్రాంతాల్లో ప్రయాణం చేసేటప్పుడు మరిన్ని ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ రోడ్లు గుంతలు పడడం వల్ల వాహనాలు ప్రమాదాల బారిన పడుతున్నాయి. రోడ్ మెయింటెనెన్స్ పనులను జీహెచ్ఎంసీ ఇతర విభాగాలు నిర్లక్ష్యం చేయడమే ఇందుకు ప్రధాన కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్లోని గుంతల రోడ్లపై 10TV స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాద్ నగరంలో వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో రోడ్లు అన్నీ కూడా గుంతలమయం అయిపోయాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లు గుంతలమయం కావడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మనం ఇప్పుడు రామ్కోటి ఏరియాలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా గుంత ఎంత పెద్దగా గుంత పడిందో చూడొచ్చు. మొత్తం అక్కడ గతంలో వేసినటువంటి సీసీ కానీ అదేవిధంగా తార్ కానీ ఇవంతా కూడా కొట్టుకుపోయి ఆ సమీపంలో ఉండేటువంటి ప్రాంతంలో ఏ విధంగా మొత్తం పేరుకుపోయిందో ఇక్కడ ఉండేటువంటి అదంతా కూడా రాళ్ళు అదేవిధంగా కంకర అంతా కూడా ఏ విధంగా పేరుకుపోయిందో చూడొచ్చు. అది ఎండిపోతే మొత్తం వాహనాలు స్కిడ్ అయి పడిపోయేటువంటి అవకాశం ఉంది. కేవలం ఇది ఒకటి మాత్రమే కాదు, ఈ పక్కనే ఉండేటువంటి మరో రోడ్లో కూడా అదే విధమైనటువంటి పరిస్థితి. మొత్తం తారంతా లేచిపోయి ఆ కంకర అంతా కూడా బయటికి వచ్చింది. మొత్తం గుంతలు గుంతలుగా మారిపోయినటువంటి పరిస్థితి. అక్కడ నుంచి స్పీడ్గా వచ్చేటువంటి వాహనాలు ఒక్కసారిగా ఇక్కడికి రాగానే ఎంత స్లో అయిపోతున్నాయో, ఎంత ఇబ్బంది పడుతున్నాయో మనం చూడొచ్చు. ఇందులో ప్రధానంగా టూ వీలర్స్ అదేవిధంగా ఆటోలో వెళ్ళేటువంటి వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలు అదేవిధంగా మహిళలను, వృద్ధుల్ని తీసుకెళ్లేటువంటి వాళ్ళైతే మరింత ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది ఇలాంటి రోడ్ల పైన. అదేవిధంగా ఈ రోడ్డుకు సంబంధించి మొత్తం వచ్చేటువంటి వాహనాలంతా కూడా ఇక్కడి వరకు స్పీడ్గా వస్తాయి. కానీ ఒక్కసారిగా ఉండేటువంటి గుంతతో మనం చూడొచ్చు ఎంత ఇబ్బందికరంగా ఈ గుంతలు ఏర్పడ్డాయి. అసలు రాత్రి సమయాల్లో కానీ అదేవిధంగా వర్షం వచ్చినప్పుడు అందులో నీళ్లు నిండిపోతే కానీ టూ వీలర్స్ అదేవిధంగా ఆటోలు తీవ్రంగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. ఒక్కసారిగా అందులో పడిపోతారు స్కూటర్ పైన వచ్చినటువంటి వాళ్ళు. అదేవిధంగా వృద్ధులు కానీ మహిళలు కానీ చిన్నపిల్లలను తీసుకొని వెళ్ళేటప్పుడు స్కూటీ లేదా బైక్ ప్రమాదానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. మనం చూడవచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఎంత స్లో అవుతున్నాయి ఆటోలు కానీ అదేవిధంగా స్కూటీలు కానీ. దాంతోపాటు కార్లు కూడా వెళ్ళాలంటే కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది. కేవలం హెవీ వెహికల్స్ మాత్రమే కొంత ఇబ్బంది లేకుండా పోగలుగుతాయి. కానీ ఇక్కడికి రాగానే మనం చూడొచ్చు ఆ గుంతను తప్పించడానికి అటు అటు టూ వీలర్స్ వాళ్ళు కానీ ఆటో వాళ్ళు కానీ వెళ్తున్నటువంటి పరిస్థితి. కారులో చూడొచ్చు మహిళలు ఆగి వెళ్తున్నారు. ఆ గుంతల కారణంగా ఏ విధంగా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆగి వెళ్ళేటువంటి పరిస్థితి. ఇదే విధమైనటువంటి పరిస్థితులు ఆ నగరంలోని అనేక ప్రాంతాల్లో రోడ్లపైన మనకు కనబడుతున్నాయి. ఈ వర్షాకాలంలో ఆ మెయింటెనెన్స్ వర్క్ చాలా ఎక్కువగా ఉండాలి. ఎక్కడైతే గుంతలు పడతాయో అక్కడ ఇమ్మీడియట్లీగా వర్షాలు తగ్గిన వెంటనే ఆ గుంతలను పూడ్చివేయాలి. కానీ ఆ విధమైనటువంటి వ్యవస్థ ఇప్పుడు జీహెచ్ఎంసీ వద్ద లేదు. కాబట్టి తీవ్రంగా జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం అనేక ప్రాంతాల్లో రోడ్లపైన గుంతలు అదే విధంగా ఉన్నాయి. దాంతో వాహనదారులు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. నాంపల్లి బీజేపీ వైపు ఉండేటువంటి రోడ్లో మనం ఉన్నాం. బీజేపీ కార్యాలయం వైపు వెళ్ళేటువంటి రోడ్డు. ఈ రోడ్లో కూడా అనేక ప్రాంతాల్లో ఇటువైపు నుంచి హ్యాబిట్స్ కలెక్టర్ ఆఫీస్, పాత కలెక్టర్ ఆఫీస్ ఉండేటువంటి రోడ్డు వరకు ఒకే విధమైనటువంటి గుంతలు ఉన్నాయి. మనం ఇప్పుడు చూస్తే ఈ రోడ్డు మనం చూడవచ్చు నిత్యం రద్దీగా ఉండేటువంటి రోడ్డు. ఈ రోడ్డు అంతా కూడా ప్రధానంగా ముఖ్యంగా మనం చూస్తే ఎగ్జిబిషన్ గ్రౌండ్కు ఆపోజిట్ ఉన్నటువంటి ప్రాంతంలో ఇక్కడ కూడా రోడ్డు భారీగా దెబ్బతింది. గతంలో దెబ్బతిన్నప్పుడు అక్కడ సీసీ వేశారు, కొద్ది కాలం రీస్టోర్ చేశారు ఇక్కడ ఎగ్జిబిషన్ జరిగేటువంటి టైంలో కానీ ఆ తర్వాత కానీ. మళ్ళీ ఇప్పుడు చూస్తే గుంతలు ఏర్పడ్డాయి. ఎక్కడికక్కడ ఈ గుంతల కారణంగా తీవ్రంగా ఇబ్బందులు వాహనదారులు ఇటు వెళ్ళేటువంటి టూ వీలర్స్ కానీ అదేవిధంగా ఆటోలు, కార్లు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కొంచెం భారీగా వర్షం వచ్చిందంటే ఇక్కడ మొత్తం నీళ్లు నిలిచిపోతాయి. గుంత ఏదో రోడ్డు ఏదో తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి సందర్భంలో మరింత ఎక్కువ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. టూ వీలర్స్ అదేవిధంగా ఫోర్ వీలర్స్కు సంబంధించినటువంటి వాళ్ళు చూడొచ్చు ఎక్కడైతే గుంతలు లేవో ఆ రోడ్డుకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా సిటీలో
అనేక ప్రాంతాల్లో రోడ్లు ఉండడం కారణంగా ఆ రోడ్లలో గుంతలు ఉండడం కారణంగా తీవ్రంగా వాహనదారులు ఇబ్బందులు పడతారు. చూడొచ్చు మనం కారు వచ్చినప్పుడు ఎంత నీళ్లు బయటికి వచ్చే విధంగా కారు అట్లకెళ్ళి ప్రయాణం చేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. అనేక ప్రాంతాల్లో ఈ రోడ్ల కారణంగా వర్షాకాలంలో 2 వీలర్స్ చాలా ప్రమాదాల బారిన పడుతుంటాయి. ప్రధానంగా ముసలి వాళ్ళు అదేవిధంగా మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటారు. అంటే ఒక్కసారిగా గుంతలో పడడం కారణంగా నడుము నొప్పి మెడల నొప్పులు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. అప్పటి వరకు రోడ్డు సాఫీగా ఉందని స్పీడ్గా వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత రోడ్డు గుంతల కారణంగా చాలా స్లోగా అవుతుంటారు. దీనివల్ల వెనకాల వచ్చేటువంటి వాహనాలు ప్రమాదానికి గురవుతున్నటువంటి సందర్భాలు ఉంటాయి, యాక్సిడెంట్లు అవుతున్నటువంటి సందర్భాలు ఉంటాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇలాంటి రోడ్లను అన్నింటినీ కూడా డెవలప్ చేయాలి. అనేక ప్రాంతాల్లో ఇటు సిఎంసి వైపు కానీ అదేవిధంగా మల్కాజ్గిరి దాంతోపాటు జిహెచ్ఎంసి పరిధిలో పలు ప్రాంతాల్లో రోడ్ల గుంతలు చాలా ఎక్కువగా ఉండడం కారణంగా సిటిజన్స్ అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా రోడ్డు మెయింటెనెన్స్ పనులు చాలా నిర్లక్ష్యంగా జిహెచ్ఎంసి పరిధిలో మనకు కనిపిస్తున్నటువంటి విధానం అనేక రోడ్లపైన మనం చూడొచ్చు. ఇక మనం మరొక ప్రధానమైనటువంటి రోడ్డు పైన ఉన్నాము. కోటి చాదరగట్టు వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ ఎంజే మార్కెట్కి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి రోడ్డు. ఈ రోడ్డు పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. రోడ్డు సైడ్ చూడొచ్చు ఆ గుంతలలో నీళ్ళు ఏ విధంగా మళ్ళీపోయాయో మొత్తం నీళ్ళు ఇదే విధంగా ఉంటాయి. ఉదయం సాయంత్రము కొంచెం వర్షం వచ్చిందంటే చాలా తీవ్రంగా ఉంటాయి. దాంతో ఆ షాపుల యజమానులంతా కూడా మట్టి పోయించుకున్నారు. తమ షాపుల ముందు వాహనాలు నిలుపుకునే విధంగా లేదా తమ షాపులకు యాక్సెస్ ఉండే విధంగా మట్టి పోయించుకున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. అయితే ఇదే విధమైనటువంటి రోడ్ల ట్రాఫిక్ ప్రధానమైనటువంటి రోడ్డు కాబట్టి ఇది మొత్తం గుంతల కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి చూస్తున్నాం. రోడ్డు ఎంత ఇబ్బందికరంగా ఉందో, ఇక్కడికి వచ్చినటువంటి వాహనాలు ఏ విధంగా కుదుపులకు గురవుతున్నాయి అనేటువంటి అంశాన్ని మనం చూడొచ్చు. 2 వీలర్స్ పైన వెళ్ళేటువంటి వాళ్ళు అదేవిధంగా ఆటోలలో వెళ్ళేటువంటి వాళ్ళు అయితే మరింత ఎక్కువ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి చూడొచ్చు. ఆ విధంగా మొత్తం కుదుపులకు లోనవుతాయి ఇక్కడికి వాహనాలు రాగానే. అదేవిధంగా ట్రాఫిక్ ఇక్కడికి వచ్చిన వెంటనే చాలా స్లోగా 5-10 కిలోమీటర్ల వేగానికి పడిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఈ విధంగా హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా గోతులమయంగా మారిపోయాయి. దాంతో ప్రయాణ వేగం చాలా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. సగటున ప్రయాణ వేగం 5-10 కిలోమీటర్లకు పడిపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి రోడ్లపైన వర్షం వచ్చినప్పుడు ఆ గుంతలలో నీళ్లు నిలిచి ఉంటాయి. అప్పుడైతే మరింత నరకప్రాయంగా మారుతుంది. పబ్లిక్ చిన్నపిల్లలు మహిళలతో కలిసి వెళ్ళేటువంటి 2 వీలర్స్ వాళ్ళైతే మరింత ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి గుంతలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలి అధికారులు. వీలైనంత వేగంగా ఈ సమస్యను పరిష్కరించాల్సినటువంటి అవసరం అయితే మనం కనిపిస్తుంది. అనేక ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మిగతా రోడ్లపైన కూడా ఏ విధంగా గుంతలు ఏర్పడ్డాయో అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఒకసారి చూద్దాం. కోటిలో ఉన్నాం. కోటిలో కూడా అనేక ప్రాంతాల్లో రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు కోటి జంక్షన్ దగ్గర ప్రధానమైనటువంటి కోటి జంక్షన్ దగ్గర ఉన్నాం మనం. కోటి బస్ స్టాప్ అదేవిధంగా ఉమెన్స్ కాలేజ్ ఆంధ్రా బ్యాంక్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నాము. ఇక్కడ నుంచి వేల సంఖ్యలో నిత్యం హ్యాబిట్స్ వైపు నుంచి ఇటు చాదర్ఘాట్ అదేవిధంగా కోటి ఎంజే మార్కెట్ రూట్కి వెళ్ళేటువంటి అనేక వెహికల్స్ ఈ రూట్లో వస్తాయి. మనం చూడొచ్చు రోడ్డు ఏ స్థాయిలో పాడైపోయిందో చూస్తున్నాం. ఆడికి రాగానే అంటే చాలా వేగంగా వచ్చినటువంటి వాహనాలు ఒక్కసారి ఆడికి వచ్చినటువంటి వాహనాలు పూర్తిగా బ్రేక్ అయిపోయి 5-10 కిలోమీటర్ల వేగం పడిపోతున్నటువంటి పరిస్థితి. ఇంకా సాయంత్రం సమయంలో ఉదయం సమయంలో అయితే ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి నుంచి దాదాపు కోటి ఎస్బీఐ వరకు అదేవిధంగా హ్యాబిట్స్ వరకు కూడా మెల్లమెల్లగా ట్రాఫిక్ జామ్ అయిపోతున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. 2 వీలర్స్ పైన వెళ్ళేటువంటి వృద్ధులను తీసుకెళ్లేటువంటి వాళ్ళు అదేవిధంగా పిల్లలు మహిళలు వెళ్ళేటువంటి వాళ్ళు అయితే ఇలాంటి ప్రాంతాల్లో అదేవిధంగా 2 వీలర్స్ దాంతోపాటు ఆటోల పైన వెళ్ళేటువంటి వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇవి చాలా ప్రధానమైనటువంటి రోడ్డు. ఈ రోడ్డు సిఆర్ఎంపీ ప్రాజెక్టులో అంటే రోడ్డు మెయింటెనెన్స్ ప్రాజెక్టులో పెట్టాలి. అంటే ప్రతిసారి గుంత పడ్డది అంటే చాలు ఇమ్మీడియట్లీగా దాన్ని పూడ్చడానికి 24 గంటల లోపల దాన్ని ఫీల్ చేయడానికి అవసరమైనటువంటి యంత్రాంగం సిఆర్ఎంపీలో ఉండేది. అయితే సిఆర్ఎంపీ ఫేజ్ 1 కంప్లీట్ కావడంతో ఫేజ్ 2లో టెండర్లు పిలవాలని నిర్ణయించారు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు. అంటే ఇటు సిఎంసీ కానీ అదేవిధంగా
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్. ఈ రెండు కార్పొరేషన్లతో పాటు జిహెచ్ఎంసీలో కూడా ఈ మెయింటెనెన్స్ పనులు దాదాపు 10 ఏళ్ల పాటు రోడ్లను అప్పజెప్పే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ప్రధానమైనటువంటి రోడ్లు దాదాపు 1200 కిలోమీటర్లకు పైగా రోడ్లు ఉన్నాయి. ఆ 1200 కిలోమీటర్లను 3400 కోట్ల వరకు ఖర్చు చేసి మెయింటెనెన్స్ 10 ఏళ్ల పాటు ఇవ్వాలనేది డిసైడ్ చేశారు. కానీ ఆ పనులు ఆలస్యం కావడం, జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కేవలం జిహెచ్ఎంసీలో మాత్రమే కాకుండా సిఎంసీ మరియు అదేవిధంగా మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలో ఈ రెండు కార్పొరేషన్ల పరిధిలో కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు, రోడ్డు సమస్యలు అదేవిధంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సిఎంసీ అదేవిధంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చాలా రోడ్లు ఉన్నాయి, ముఖ్యమైనటువంటి రోడ్లు. ఈ రోడ్లు మెయింటెనెన్స్ సరైనటువంటి పద్ధతిలో ఇవ్వకపోవడం కారణంగానే ఈ ఆలస్యం కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. అనేక ప్రాంతాల్లో ప్రమాదాల బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ టీం ఈ మెయింటెనెన్స్ పనులను, సిఆర్ఎంపీ పనులను వేగంగా టెండర్ పనులను వేగంగా కంప్లీట్ చేయడం ద్వారా ఇలాంటి పనులు ఇమ్మీడియట్లీగా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. వాహనదారులు ఇబ్బందులు పడకుండా రోడ్లపైన ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఉండేందుకోసం వీలవుతుంది. కాబట్టి ఈ అంశాలపైన ఉన్నతాధికారులు ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ భిక్షపత్తో రాము 10 టీవీ హైదరాబాద్. చూసాం కదా, ఇది భాగ్యనగరంలో వివిధ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితికి సంబంధించి 10 టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఇవి